ఈ రోజైతే షాపింగ్ వెళ్ళాలని కానీ వర్షం అయితే చాలా ఎక్కువగా వస్తుంది. అయినా కూడా స్టార్ట్ అయిపోయింది. మేమైతే ఇప్పుడు భీమవరంలో ఉన్న ఆనందయ్యకి అయితే వచ్చేసాం. ఇక్కడైతే 2 days ఎగ్జిబిషన్ అయితే ఉంది. సో అందుకనైతే నేను వరలక్ష్మి ఆంటీ, రమ ఆంటీ అయితే వచ్చేసాం. యాక్చువల్గా నేనైతే ఫస్ట్ టైం ఇక్కడికి రావటం, ఎప్పుడూ అయితే రాలేదు. ఇక్కడైతే చాలా వెరైటీస్ ఉన్నాయి, దట్టు కాస్ట్లీగా ఉన్నాయి. అంటే దానికి తగ్గట్టు క్వాలిటీ కూడా ఉందనుకో. డ్రెస్సెస్, శారీస్, జ్యువెలరీ ఐటమ్స్ అన్నీ అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇదైతే టోటల్లీ హ్యాండ్మేడ్ ఐటమ్స్ అనమాట. ఈ హ్యాండ్మేడ్ ఐటమ్స్ చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. ఇప్పుడైతే అందరూ పసుపు కుంకుమ సెట్స్ ఇస్తారు కదా, అవైతేనేమి దియా సెట్స్. ఈ ఫ్లాస్ చూడండి ఎంత బాగుందో, ఇది హ్యాండ్మేడే. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇప్పుడు ఇదైతే నేను చూపించబోయేది నేనైతే ఫస్ట్ టైం చూడటం. ఈ బుక్ పైన చూడండి ఇలాగా మనకి ఆ ప్రింట్ అంతా ఎంత బాగా కనిపిస్తుందో, దాన్నైతే వాళ్ళు ఒక్కొక్క పేపర్ని కట్ చేసి మనకు ఆ ఫోటో లాగా వచ్చేసి చూపించారనమాట. అసలు నిజంగా చెప్పాలంటే రియల్లీ గ్రేట్ కదా. దీనైతే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. అంటే ఆ బుక్ చేయడం కోసం ఎంత ఎఫర్ట్ పెట్టారని. అలాగే అక్కడున్న హ్యాండ్మేడ్ ఐటమ్స్ అన్నీ కూడా తనే చేశారంట. ఇది వచ్చేసేసి చూడండి ఎంత బాగుందో కదా. ఇది వచ్చేసి మ్యాగ్నెటిక్స్ అనమాట విత్ ఫోటోతో. అండ్ ఇది చూడండి గిఫ్ట్ ఆర్టికల్. ఇక్కడైతే షాప్ చేసి నెక్స్ట్ అయితే ఇమ్మాడి వెళ్తున్నాం. అక్కడ కలెక్షన్ ఎలా ఉందో, అలాగే ఏం తీసుకున్నామో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం.